సొంతగానే అధికారంలోకి రావాలన్నది తెలుగుదేశం పార్టీ వ్యూహం. అందుకనినే పవన్ కళ్యాణ్‌ని మెప్పించి, ఒప్పించి, భారతీయ జనతా పార్టీని కూడా మెప్పించి, ఒప్పించి ఇద్దరికి కలిపి 31 సీట్లే ఇచ్చింది. 144 స్థానాలు సొంతగా పోటీ చేసింది. 2014లో తరహాలో 100కి పైగా సీట్లు తాము సాధించాలని 106 అప్పుడు వచ్చినటువంటిది. బీజేపీతో కూడా కలిపినటువంటిది. 106 + 1 వీళ్ళకి 67 వీళ్ళకి వచ్చినట్టు ఉన్నాయి. ఆ టైంలో 107 దాకా వచ్చినటువంటి ఆ తరహాలో రావాలని ఎక్స్పెక్ట్ చేసింది. అయితే ఇప్పుడు తాజాగా ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా పోల్ చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే సంకీర్ణం ఖాయం అన్నటువంటిది. తెలుగుదేశం పార్టీకి 42% ఓట్లతో 78 నుండి 96 అని. యాక్చువల్గా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 88 స్థానాలు కావాలి. 175 స్థానాలు కాబట్టి మనకి 88 స్థానాలు ఉంటే సగం అవుతుంది. అయితే ఇక్కడ 78 వచ్చిందంటే జనసేన బీజేపీల మీద ఆధారపడేటటువంటి ప్రభుత్వం అవుతుంది. 96 వస్తే తెలుగుదేశం కంఫర్టబుల్ మెజారిటీ అవుతుంది. అలాగే మిగతా వాళ్ళకి అత్యవసర రేంజ్లో కాబట్టి దగ్గరకు వచ్చినట్టుంది. అదే సందర్భంలో ల్యాండ్ స్లైడ్ విక్టరీ కాదు ఇది. ఎందుకంటే 42% టీడీపీకి, 7% జనసేనకి, 49 బీజేపీ 2%, 51 ఇది. అదే సందర్భంలో 44% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇది ఇక్కడ తేడా. ఈ జట్టు వలన విజయం అన్నటువంటిది ఒక రకంగా ఇది తెలుగుదేశం పార్టీకి నిన్నటి సంతోషంలో కొంత నీరుగార్చేటటువంటి వ్యవహారం. ఎందుకంటే ఇక భారీ విజయం 22 నుంచి 25 అన్నటువంటి కాన్సెప్ట్కి వెళ్ళేటప్పటికి ఘన విజయం అనుకుంటున్నటువంటి సందర్భంలో ఇది ఒకంత షాకింగ్ పరిణామం. సంకీర్ణ ప్రభుత్వం చంద్రబాబు ఇంతవరకు ఫేస్ చేయలే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఇప్పుడు ఫేస్ చేస్తారా? పూర్తి మెజారిటీ వస్తే 98 నో ప్రాబ్లం. ఏం జరుగుతుందో చూడాలి.